నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే పాయికరావుపేట బీసీ బాలికల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే మనకి 2047 విజన్ కార్యక్రమం కూడా నిన్న చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన పిదప నేను ఒకసారి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పాయికరావుపేటలో 4 ఎన్నో ఉన్నాయి. ఈ 4 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అనే ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబియ్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఒకసారి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ సన్నబియ్యం ఇవ్వాలి అని ఆలోచించడం, అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్ కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్ కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెనూ సరిగా పాటించకపోవటం, అదేవిధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా రోజు 5 గంటలకి వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్ గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్ గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఒక మంచి పనికి వెళ్ళాము. ఆ మంచి పని ఆ పిల్లలతో కూడా మాట్లాడాను, ఆ పిల్లల యోగక్షేమాలు కూడా నేను కనుక్కున్నాను, వాళ్ళతో కలిసి భోజనం చేశాను. భోజనం నాణ్యత బాగాలేదని నేను భోజనం చేసిన తర్వాత కూడా ఆ నాణ్యత కూడా ఇబ్బందికరంగా ఉందని సంగతి తెలిసి ఇమ్మీడియట్ గా మేము ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్న తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా లేదా, సరిగా అందుతున్నాయా లేదా అన్న చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాది ఉంది. సో ఆ బాధ్యతలో భాగంగానే నేను వెళ్ళి చూసుకొని వచ్చాము, అంతా అయింది. ఆ వార్డెన్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం అన్ని హాస్టల్స్ ని కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ ని కూడా ఈ రోజు ఒకసారి మనం కూడా తనిఖీ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలా తయారయ్యారంటే మంచిని మంచిగా కూడా చూపించుకోలేని దరిద్ర పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఈ రోజు అక్కడ ఏదో నేను మాట్లాడుతుంటే అందులో ఏదో బొద్దింకి వచ్చిందని ఒకడు అలాగా ఇలాగ ఇష్టానుసారంగా రాసుకుని పడిపోయాడు. అంటే ఇలాంటివి నేను ఏమంటానంటే అదే నిజం చెప్పు, నేను ధైర్యంగా నా నియోజకవర్గంలో ఇలా జరిగింది, నేను వెళ్ళాను, అక్కడ హాస్టల్ పరిస్థితులు ఇలా ఉంది, ఇమీడియట్ గా నేను స్పందించాను, మళ్ళీ ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి ఒక వార్డెన్ ని సస్పెండ్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 13 hours లో, నాకు తెలిసి మార్నింగ్ 11 o'clock ఆర్డర్ వచ్చింది. నేను రాత్రి 7 గంటలకి నేను వెళ్ళాను. మార్నింగ్ 7 o'clock కల్లా మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఆ అమ్మాయిని సస్పెండ్ చేసి మళ్ళీ మెరుగైన ఆహార పదార్థాలు యాజ్ పర్ మెనూ అందించాలని చెప్పి కలెక్టర్ గారు మేమందరం కూడా ఆదేశాలు ఇచ్చాం. అంతా అయిపోయింది. అది దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోకుండా నిన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏదో పురుగు వచ్చిందట, అలా వచ్చిందట, ఇలా వచ్చిందట అని చెప్పేసి సోషల్ మీడియాలో నోటి